యవనస్తులైనటువంటి మీరు మీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అసలు నీ గురించి నువ్వు తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నీ గురించి నీకు తెలియనంత వరకు నువ్వు దాన్ని ఇతరులకు అందించలేవు, జీవితంలో కూడా నువ్వు ఎన్నటికీ పైకి రాలేవు. అయితే ఈ అన్లాకింగ్ యువర్ గిఫ్టెడ్నెస్ అనేటువంటిది, అంటే ఈ కృపావరాలను, అంటే నీ ఒక విధంగా చెప్పాలంటే కేవలం కృపావరాలు కాదు, నీకున్నటువంటి సామర్థ్యాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, నీ సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాలు నీకు తెలియాలంటే మొదట నాయకత్వాన్ని గురించి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజున నాయకత్వాన్ని గురించి టీచ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టీచ్ టుడే అబౌట్ ద లీడర్షిప్ బికాజ్ అవర్ మెయిన్ సబ్జెక్ట్ ఈజ్ అన్లాకింగ్ యువర్ గిఫ్టెడ్నెస్. If you want to know your giftedness, it is not the gifts, it is the giftedness. That means your ability. First you should know who is the leader, what is the leadership, why should I have a gifts, talents in my life. ఇవి నీకు అర్థం కావాలి. కాబట్టి ఈరోజు నా మొదట లీడర్షిప్ గురించి టీచ్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లీడరు అనగానే మనందరికీ గుర్తొచ్చే విషయం ఏంటంటే ఒక బాస్ గుర్తొస్తాడు. నేనేం బాస్ను కాదు కదా, అసలే చర్చిలో సేవ చేయాలి, తగ్గించుకోవాలి అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంక లీడర్షిప్ను గురించి నేర్చుకునేది ఏంటి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. వాస్తవంగా మనం అందరము లీడర్లమే. ఎందుకంటే దేవుడు మనల్ని నాయకులుగా ఉండటానికే ఈ లోకంలో పుట్టించాడు. మనందరికీ తెలుసు యేసయ్య గొప్ప నాయకుడు. యేసయ్యని పిలిచేటప్పుడు చాలామంది బోధకుడా అన్నారు, టీచర్. జీసస్ వాజ్ నాట్ ఓన్లీ ఏ టీచర్, he was a great leader on this earth. Still he is a leader. ఆయన గొప్ప బోధకుడే కాదు, గొప్ప నాయకుడు. అయితే శిష్యులు ఆయన గొప్ప నాయకత్వాన్ని గుర్తించారు, యేసయ్యను వెంబడించారు. శిష్యులు అనేకులకు లీడర్లు అయ్యారు. కాబట్టి మనం కూడా లీడర్స్గా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అసలు ఇంతకీ లీడర్ అంటే ఎవరు? హూ ఈజ్ లీడర్? వన్ హూ లీడ్స్ సంబడి. నడిపించేవాడు నాయకుడు. ఎవరిని నడిపిస్తే నువ్వు నాయకుడు అవుతావు? ఎంతమంది నడిపిస్తే అవుతావు? 100 మందినా? మనకు నాయకుడు అనగానే గుర్తొచ్చే మాట ఏంటంటే ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ లీడర్ కాదు. వాళ్ళందరూ లీడర్సే. నువ్వు ఒక వ్యక్తిని నడిపించినా లీడర్వే. ఉదాహరణకి ఒక అబ్బాయికి పెండ్లయింది, హీ బికేమ్ ఏ లీడర్. ఎవరికి లీడర్ అయ్యాడంటే తన భార్యకి లీడర్ అయ్యాడు. అలాగే ఆ అమ్మాయి ఒక బిడ్డను కంది, ఆమె కూడా నాయకురాలు అయిపోయింది, లీడర్ అయింది. ఎవరికి లీడర్ అయిందంటే బిడ్డలకు లీడర్ అయింది. కాబట్టి ఈరోజు నేను చెప్పేటువంటి విషయాలు కేవలం ఒక ఆర్గనైజేషన్ లీడర్కి లేదా ఒక కంపెనీలో ఉండేటువంటి సీఈఓకి, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్కి కాదు. ఇవి మీ అందరికీ ఉపయోగపడేటువంటివి, ప్రతి వ్యక్తికి. ఒకవేళ నువ్వెవ్వరికి నాయకుడు కాకపోయినా కనీసం నువ్వు భార్యకైనా నాయకుడు కనుక నువ్వు తెలుసుకోవాలి ఈ సంగతులు. నువ్వు తల్లివి కనుక బిడ్డలకి లీడరు కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. సో లీడర్ నడిపించేవాడు నాయకుడు. ఈ రోజున కంపెనీల్లో ఉండేటువంటి వారు లీడర్స్ కాదు, వారు అడ్మినిస్ట్రేటర్స్. సపోజ్ యూ గాట్ ఏ జాబ్, యు ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఏ కంపెనీ ఆర్ ఇన్ ఏ స్కూల్. బట్ అడ్మినిస్ట్రేషన్ వేరు, లీడర్ వేరు. ఎందుకంటే నడిపించేవాడు నాయకుడు అని చెప్పాను కదా.
మరి నడిపించాలి అంటే మరి నిన్ను వెంబడించేవారు ఉండాలిగా. వెంబడించేవారు లేనప్పుడు నువ్వు ఎలా నడిపించగలవు? అయ్యా నన్ను వారు ఎవరు వెంబడించరండి అంటారు కొంతమంది. కొంతమంది అంటారు నా భార్యనే నా మాట వినదండి, మా పిల్లలే మా మాట వినరు, మా విశ్వాసులే కనీసం నాకు వందనాలు చెప్పరు అనే పాస్టర్లు కూడా ఉన్నారు. వారు వందనాలు చెప్పరు అనేది కాదు, వారు నిన్ను వెంబడించటం అనేది నువ్వు చేసుకోవాలి. కాబట్టి అనుచరులను నువ్వు తయారు చేసుకోవాలి, కానీ నువ్వు మాకు లీడర్గా ఉండు, మేము నిన్ను వెంబడిస్తామని ఎవరు వచ్చి నిన్ను వెంబడించరు. కాబట్టి గుర్తుంచుకో, నాయకుడు నడిపించాలంటే వెంబడించేవారు ఉండాలి. వెంబడించేవారిని నువ్వు తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోగలవు? హౌ కెన్ యూ గెట్ ఫాలోవర్స్? దట్ ఈస్ వై జాన్ మ్యాక్స్వెల్ సేస్ లీడర్షిప్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్, నథింగ్ లెస్, నథింగ్ మోర్. హీ సేస్, జాన్ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి అంటాడు, నాయకత్వం అనేది ప్రభావితం చేయటం. నువ్వు ప్రజలను ప్రభావితం చేయగలిగితేనే ప్రజలు వెంబడిస్తారు. ఈ రోజున రాజకీయాల్లో ఉన్నవారు కానీ, లోకంలో నాయకులుగా ఉన్నవారు కానీ, వారు చేసే మొదటి పని ఏంటంటే ప్రజలను ప్రభావితం చేయటం. సంఘమైన అంతే, ప్రజలు సంఘానికి రావాలంటే నువ్వు ప్రజలను ప్రభావితం చేయాలి. అలాగే నీ బిడ్డలు నిన్ను వెంబడించాలంటే నువ్వు బిడ్డల్ని ప్రభావితం చేయాలి. నీ భార్య నిన్ను వెంబడించాలి, నీకు లోబడాలి కాదు. లోబరుచుకోవటం తప్పు. నేను భర్తని నాకు లోబడాలి కాదు. నేను భర్తని లోబడాలంటే అర్థం ఏంటంటే నువ్వు బాసులాగా వ్యవహరిస్తున్నావని. అది కాదు. వారు హృదయపూర్వకంగా నిన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలంటే నువ్వు వారిని ప్రభావితం చేయాలి. ఎలా ప్రభావితం చేయగలవు? ఈ రోజున ఆ సబ్జెక్టు నేను మీతో చెప్పట్లా, ఇంకొకసారి చెబుతా. ఎలా ప్రభావితం చేయాలి అనేది ఇంకొకసారి చెబుతాను. అయితే నాయకుడుగా మొదట నువ్వు ఎదగాలి. యూ షుడ్ డెవలప్ యాజ్ ఎ లీడర్. దేర్ ఇస్ ఎ లీడర్ విత్ ఇన్ యూ. నీలో నాయకుడు ఉన్నాడు. దేర్ ఇస్ ఎ లీడర్ విత్ ఇన్ యూ. ఒకసారి ఒక విలేకరి ఒక గ్రామానికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ రచ్చబండ దగ్గర కూర్చున్నటువంటి పెద్దల్ని ప్రశ్నేశాడంట, మీ గ్రామంలో ఎవరైనా గొప్ప నాయకులు పుట్టారా అని అన్నాడంట. ఒక పెద్ద ఆయన లేచి, సార్ మా గ్రామంలో గొప్ప నాయకులు ఎవరు పుట్టలేదు, అందరూ పిల్లలే పుట్టారండి అన్నాడంట. పుట్టిన వాళ్ళందరూ పిల్లలే, తరువాత వారు నాయకులు అయ్యారు. ఇప్పుడు మీరందరూ యవనస్తులు, మీరు చిన్నప్పుడు పిల్లలు, ఇప్పుడు యవనస్తులు. మీలో ఆల్రెడీ కొంతమంది నాయకులు ఉన్నారు, అనగా ఇతరులు నిన్ను వెంబడిస్తూ ఉన్నారు. నువ్వు ఒకవేళ చదువుకుంటున్నావు, కానీ ఆ రోజు నువ్వు క్లాస్కి వెళ్ళలేదంటే అందరూ అక్క రాలేదేంటి, అన్న రాలేదేంటి అని చూస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు తెలియకుండానే వారిని నువ్వు ప్రభావితం చేశావు. కాబట్టి నువ్వు నాయకత్వంలో ఎదగాలి. నువ్వు నాయకత్వంలో ఎదగాలంటే మొదట నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉన్నది. నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో 3 స్థానాల్లో నువ్వు ఎదగవలసి ఉన్నది. ఈరోజు ఆ విషయాన్ని నేను మీతో చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. ఏంటి ఆ స్థానాలు? మీకు బోర్డు మీద నేను చూపిస్తాను. మీ దగ్గర పేపరు, పెన్ ఉన్నట్లయితే ఇలా రాసుకోండి. ట్రయాంగిల్. ఇది నీవు లీడర్. నువ్వు ఎదగవలసినటువంటి 3 స్థానాలు.
మొట్టమొదటిది హెడ్, తల. తల అంటే అర్థం ఏంటి? తెలివి, తెలుసుకోవటం. అందుకే నాలెడ్జ్. Knowledge means it is not a wisdom. Wisdom is different from knowledge. Knowledge means just knowing. తెలుసుకొనుట. అంతే. మొదట నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ టీచర్, you should learn. Or if you want to be a doctor, you have to learn about the medicine. ఒకవేళ నువ్వు ఇంజనీరు కావాలనుకుంటున్నావు అనుకో, ఇంజనీరు పుస్తకాలతో నువ్వు సమయం గడపాలి, ఆ పుస్తకాలను చదవాలి. నువ్వు చదివినప్పుడే నేర్చుకోగలవు. కాబట్టి నువ్వు ఏ రంగంలో నాయకుడు కావాలనుకుంటున్నావో ఆ రంగాన్ని గురించి నీకు తెలిసి ఉండాలి. ఉదాహరణకి నువ్వు ఒకవేళ రాజకీయంలోకి వెళ్ళాలనుకుంటున్నావు, లేదా ఒక లీడరు కావాలనుకుంటున్నావు రాజకీయాల్లో, నీకు ప్రజల గురించి తెలిసి ఉండాలి, రాజకీయాల గురించి తెలిసి ఉండాలి. ఒకవేళ నువ్వు పాస్టరు కావాలనుకుంటున్నావు, పాస్టర్కి 2 విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దేవుడిని గురించి తెలియాలి, ప్రజల గురించి తెలియాలి. ఎందుకంటే నీ పని దేవునికి ప్రజలకు సంబంధించినటువంటిది. పాస్టర్కి టెక్నాలజీ తెలియని అవసరం లేదు. ఇప్పుడు నేను చూడండి వీడియోలో మాట్లాడుతున్నాను, నాకు తెలిస్తే మంచిది, అంతగా నేను తెలియని అవసరం లేదు. బేసిక్గా నాకు తెలిసి ఉంటే చాలు. ఎందుకంటే ఎవరైనా రాలేదనుకో యూత్, నేనే ఆపరేట్ చేసుకోగలను, నేనే సెట్ చేసుకోగలను. ఇంకంతకంటే ఎక్కువగా నాకు తెలియవలసిన అవసరం లేదు. కానీ దేవుణ్ణి గురించి, వాక్యాన్ని గురించి, ప్రజల గురించి నాకు బాగా తెలిసి ఉండాలి. కాబట్టి నాకు తెలియనంత వరకు నేను ఇతరులకి ఏమీ కూడా బోధించలేను. నువ్వేమి కావాలనుకుంటున్నావో అది నీకు మొదట తెలియాలి. దాన్ని గూర్చినటువంటి తెలివి నీకు ఉండాలి, విషయ సేకరణ ఉండాలి. అందుకే విషయాన్ని ఎప్పుడు సేకరిస్తూనే ఉండాలి. అందుకే జీవితంలో పైకి వచ్చినటువంటి వారు స్కూల్లో ఎక్కువ చదివినటువంటి వారు కాదు, సెల్ఫ్ లెర్నెడ్ పీపుల్, వారికి వారుగా ఎక్కువగా చదువుకున్నవారు. స్కూల్లో ఏం టీచ్ చేస్తారు? కొద్దిగా చేస్తారు. అది నీకు పునాది, అంతే. ఆ పునాది మీద వ్యక్తిగతంగా నువ్వు కట్టుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇక రెండవది హార్ట్, హృదయం. హార్ట్ మీన్స్ క్యారెక్టర్, గుణం. మనం దేవుని బిడ్డలం కనుక మనకి దైవిక గుణం ఉండాలి. ఒకవేళ నువ్వు ఇంకా ప్రభువుని నమ్మని వ్యక్తివి, నువ్వు ఏ రంగంలోనన్నా ఉండు, ఆ రంగంలో నీకు మోరల్ క్యారెక్టర్ ఉండాలి. ఈ క్యారెక్టర్ అనేటువంటిది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది, నువ్వు ఎంత నటించినా. కాబట్టి మన జీవితంలో అతి ప్రధానమైనది ఏంటంటే, నువ్వు ఏ రంగంలోనైనా రాణించాలి అంటే క్యారెక్టర్, నీ గుణాన్ని సరిగ్గా కాపాడుకోవాలి. ఈరోజున కుటుంబాలు ఎందుకు చెడిపోతున్నాయి? యవనస్తులు కొన్నిసార్లు చాలా పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. వారి ఫొటోస్ ఎవరికి పడితే వాళ్ళకి అప్లోడ్ చేయటం, నిన్ను చూచేటువంటి వారు, ప్రశంసించేవారు. ఈ మధ్య టిక్ టాక్ అనేదో వచ్చింది, దాంట్లో మనం హావభావాలు చూపించవలసిన అవసరం లేదు. నువ్వేమీ యాక్టర్ కాదు కదా. యాక్టర్ మీన్స్ ఈజ్ యాక్టింగ్, ఈ హాజ్ అ డబుల్ లైఫ్. అసలైన జీవితం కాదు. వాట్ ఈజ్ అ జెన్యూన్ లైఫ్? సో టిక్ టాక్లో కొంతమంది వై డూ యూ వాంట్ టు అప్లోడ్ ఆల్ దీస్ థింగ్స్? దాని ద్వారా ఏమవుతుందంటే, ఎదుటి వ్యక్తి నీ హావభావాలను బట్టి నిన్ను ప్రశంసిస్తాడు, కానీ ఆల్రెడీ తన మనసులో ఒక విషయాన్ని ఫిక్స్ చేసేసుకుంటాడు. ఈ అమ్మాయి అంత మంచిది కాదు, ఆ అమ్మాయి వెరీ స్ట్రిక్ట్ గర్ల్, మంచి అమ్మాయి అనుకున్నప్పుడు రాళ్ళు వేయటానికి ఎవడు సాహసించడు, చాలా భయపడతారు. కాబట్టి యవనస్తులారా,
మనము ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. కనుక ఇది మంచి గుణం మనకు ఉండాలి. నువ్వే రంగంలోనన్నా పైకి రా. ఉదాహరణకి పాస్టర్, నువ్వు పాస్టర్ కావాలనుకున్నప్పుడు నీకు క్రీస్తు లాంటి లక్షణాలు ఉండాలి, క్రీస్తు యొక్క గుణము నీకు ఉండాలి, అది హృదయం. ఇక మూడవది హ్యాండ్స్, చేతులు. చేతులు అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? చేతులతో పనులు చేస్తాం కదా, కాబట్టి స్కిల్స్, నైపుణ్యతలు ఉండాలి. నైపుణ్యతలు అనేవి రెండు రకాలు. ఒకటి లైఫ్ స్కిల్స్, సెకండ్ మినిస్ట్రీ స్కిల్స్. మినిస్ట్రీ అనగానే ముఖ్యంగా పాస్టర్లు జ్ఞాపకం వస్తారు, కానీ ఇది ద వర్క్ స్కిల్స్. యూ కెన్ రైట్ డౌన్ వర్క్ స్కిల్స్, పని చేసేవి. లైఫ్ స్కిల్స్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇప్పుడు మీరందరూ యవనస్తులు, ఏదో ఒక రోజున వివాహం అవుతుంది. భార్యాభర్తలను గురించినటువంటి అవగాహన ఉండాలి. నువ్వు భార్యగా ఎలా ఉండాలి నీకు తెలియాలి, భర్తగా ఎలా ఉండాలి నీకు తెలియాలి. నీకు పిల్లలు కలుగుతారు, పిల్లలు పుట్టగానే వాళ్ళని పెంచాలి. కాబట్టి పేరెంటింగ్, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇట్ ఈజ్ లైఫ్ స్కిల్. మినిస్ట్రీ స్కిల్స్ అంటే నువ్వు పని, సపోజ్ నువ్వు ఇంజనీరుగా నీకు స్కిల్స్ లేవనుకోండి, జాబ్ ఇచ్చినాడు తలగబట్టుకుంటాడు, నీకు ప్రమోషన్ ఎప్పటికీ రాదు జీవితంలో. ఏదో బతకాలంటే బతకాలి, ఎవడేది చెబితే ఎటు చాకరీ చేసుకుంటూ పోవాల్సిందే తప్ప నీకు ఒక ధైర్యం ఉండదు. ఎందుకంటే ఈ పని పోయిందంటే నీకు ఎవడు ఇంకో పని ఇవ్వడు. కారణం నీ మినిస్ట్రీ స్కిల్స్ అంటే వర్క్ స్కిల్స్ని డెవలప్ చేసుకోలేదు. నీ వర్క్ స్కిల్స్ని ఎప్పుడూ డెవలప్ చేసుకోవాలి. యాజ్ ఎ పాస్టర్గా నన్ను నేను డెవలప్ చేసుకోవాలి. వాస్తవంగా ఈరోజు నేను లీడర్షిప్ని గురించి టీచ్ చేస్తున్నాను. ఇవి పాస్టర్గా నేను నా విశ్వాసాలు అందరికీ టీచ్ చేయలేను. ఈరోజు ఎందుకు టీచ్ చేస్తున్నానంటే, మీరు యవనస్తులు, మీకు గొప్ప భవిష్యత్తు ఉంది, మీరు జీవితంలో రాణించాలి, గొప్ప నాయకులు కావాలి. కాబట్టి మినిస్ట్రీ స్కిల్స్ అనేవి చాలా ప్రధానమైనవి. ఉదాహరణకి ఇంటర్మీడియట్లోనే ఇప్పుడు సపోజ్ నువ్వు కెమిస్ట్రీ ఉందనుకో, కెమిస్ట్రీ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే నువ్వు బయాలజీ తీసుకున్నావు, నువ్వు డాక్టర్ కావాలంటే చచ్చిన శవాల మీద ప్రయోగం చేయాలి. అయ్యా నాకు భయం అంటే కుదరదు, రేపు సజీవంగా ఉండే వాళ్ళని కోయిపోతున్నావు కదా. నేర్చుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి. ఇప్పుడు హార్ట్ సర్జన్ ఉన్నాడు, ఫలానా వ్యక్తి బాగా చేస్తాడండి, ఏంటి అతను డిగ్రీ పొందుకున్నాడు, ఇంకొకరు డిగ్రీ పొందుకున్నారు, వీడికి ఎందుకు పేరు వచ్చిందంటే ఇతడు చేశాడంటే చక్కగా చేస్తాడు. యాజ్ ఏ వర్క్ స్కిల్, నైపుణ్యత గలవాడు. కాబట్టి నీకు మినిస్ట్రీ స్కిల్స్ మీన్స్ వర్క్, మినిస్ట్రీ అనేది నేను పాస్టర్ భాషలో చెబుతున్నాను, కానీ బైబిల్ స్టూడెంట్స్కి యూ కెన్ రైట్ వర్క్ స్కిల్స్. ఇక్కడ నేను మీకు ఎక్కువ కాన్సంట్రేషన్ చేయబోతున్నా. దీని గురించి రాబోయేటువంటి వాటిలో టీచ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇక్కడే మన యొక్క సామర్థ్యం బయటకు వస్తుంది. నీకు పనిచేసేటువంటి సామర్థ్యం కానీ లేకపోతే జీవితంలో నువ్వు ఎన్నటికీ రాణించలేవు. ఉదాహరణకు నువ్వు ఒక బిజినెస్ ప్రారంభించావు, డబ్బున్నంత మాత్రాన బిజినెస్ ప్రారంభిస్తే బిజినెస్లో రాణించగలవా? రాణించలేవు. నీకు వర్క్ స్కిల్స్ ఉండాలి, బిజినెస్ స్కిల్స్ ఉండాలి, అవి డెవలప్ చేసుకోవాలి. ఎలా డెవలప్ చేసుకోగలవు? అసలు ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం దేని మీద ఆధారపడి ఉన్నది, అది మీకు వచ్చే క్లాసులో తెలియజేస్తాను.
అయితే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 3 విషయాలేంటి? నువ్వు లీడర్, యు ఆర్ ఎ లీడర్. సపోజ్ యూ హ్యావ్ యూ ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్ ఉందంటే యు ఆర్ ఎ లీడర్. నీ కంపెనీని డెవలప్ చేయాలి. నీ కంపెనీని డెవలప్ చేసుకోవాలంటే నీ కింద పనిచేసేటువంటి వర్కర్స్ నీ మాట వినాలి. జీతం కొరకు మాట వినేటువంటి వాడు నీకు నమ్మకంగా పని చేయడు. నిన్ను బట్టి పని చేసేవాడు నువ్వు జీతం తక్కువ ఇచ్చినా నిన్ను వెంబడిస్తాడు. ఎందుకో తెలుసా? అతనికి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంటు జీతాన్ని బట్టి కలిగింది కాదు, నిన్ను బట్టి కలిగింది. ఈ కంపెనీలో ఉంటే నాకు మేలు కలుగుతుంది, ఆయన నన్ను డెవలప్ చేస్తాడు. అసలు నీకే తెలియకపోతే నువ్వు ఎలా డెవలప్ చేయగలవు? అలాగే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నీకు పని సామర్థ్యం ఉన్నప్పుడు వేరే కంపెనీ వాళ్ళు నిన్ను కావాలని పిలుచుకెళ్తారు. నేను ఎక్కువ జీతం ఇస్తానంటారు. ఆర్ యు ఏ ఎక్స్పర్ట్? నువ్వు ఎక్స్పర్ట్వేనా? వర్క్లో నువ్వు ఎక్స్పర్ట్వేనా? నీకున్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నావా? యవనస్తులారా, నీవు స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అందుకని పని ఎప్పుడు ఒక వ్యక్తి అంటాడు, నువ్వు పని చేస్తున్నప్పుడు నువ్వు కేవలం పని చేయట్లేదు అంటే ఏదో ఒక పనిని యు ఆర్ నాట్ ఫినిషింగ్ ఏ వర్క్. ద వర్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బిల్డింగ్ యూ. ఆ పని నిన్ను కడుతుంది. ఉదాహరణకి నువ్వు ఒక పని చేస్తూ ఉన్నావు, ఆ పని కంప్లీట్ చేస్తావు. ఇలాగూ అదే పని పదే పదే చేస్తున్నప్పుడు నువ్వు డెవలప్ అవుతావు. ఆ స్కిల్స్ పెరుగుతాయి. ఆ స్కిల్స్ ఎలా పెరిగినాయి అంటే ఆ పని నిన్ను కట్టింది. అందుకని పని దొంగల్లాగా ఎవరు ఉండొద్దు. చేస్తూ ఉండు, పుస్తకాలు చదువుతూ ఉండు, తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండు, బిజినెస్ వాటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉండు. ఇప్పుడు సపోజ్ ఒక యవనస్తుడు చింటూ కెమెరాను ఆపరేట్ చేస్తున్నాడు. కెమెరా ఆపరేట్ చేయటం ద్వారా ఒక పని జరుగుతుంది. నేను అందరికీ టీచింగ్ చేయగలుగుతున్నాను. ఆ పని చింటూ చేస్తూనే ఉన్నప్పుడు హీ బికమ్ ఎక్స్పర్ట్. జరుగుతుంది ఏంటంటే ఆ పని అతన్ని కడుతుంది. కనుక ఈ స్కిల్స్ అనేవి నువ్వు డెవలప్ చేసుకోవాలి. సో లీడర్ ఫస్ట్. మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. నువ్వు లీడర్వి. లీడర్గా ఎవరు ఒకేసారి గొప్పోళ్ళు కాలేరు. సపోజ్ నీవు ఈ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఎదుగుతూ ఉన్నావు. ఎదుగుదల అనేది 3 కోణాల నుంచి రావాలి. ఎదుగుతూనే ఉండాలి. చూడండి, యు ఆర్ డెవలపింగ్. ఎలా డెవలప్ అవుతున్నావు? ఇది మొదట నీ తలతో స్టార్ట్ అవుతుంది. హెడ్ నాలెడ్జ్, నోయింగ్. అసలు నీకు నాలెడ్జే లేకపోతే ఎలా ఉపయోగించగలవు? ఇప్పుడు సపోజ్ కెమెరా ఆపరేట్ చేయాలి, ఆ కెమెరా గురించే నీకు తెలియదు, నువ్వేం ఆపరేట్ చేస్తావు? కనుక మొదట తెలుసుకో. నువ్వు డాక్టరు కావాలి, ముందు చదవాలిగా, నాలెడ్జ్ ఉండాలిగా, తర్వాత కదా నువ్వు ఆపరేషన్ చేసేది. నీ కత్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కదా, కత్తులు ఉన్నాయి, అవి కొనుక్కుని ఒక పెద్ద ఆపరేషన్ థియేటర్ అంతా తయారు చేసుకున్నావు. ఎవరిని కోస్తావు? యూ డోంట్ నో హౌ టు డూ ఇట్. యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. అలాగే నువ్వు పాస్టర్ సేవకు వచ్చావు, యవనస్తుడా. ప్రజలు నీ దగ్గరకు వస్తారు. వచ్చిన వారికి నువ్వేం చెబుతున్నావు? ప్రభు గురించి నీకు తెలుసా? ప్రజల గురించి తెలుసా? ప్రజల మనస్తత్వం తెలుసా? ప్రజలు ఎలా వ్యవహరిస్తారో తెలుసా? వారిని ఓర్చుకునే సహనం నీకుందా? నిన్ను దూషించే వారిని ప్రేమించగలవా? నో ఇట్. తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. ఫస్ట్ ఇది నీ జీవితానికి అన్వయించుకోవాలి. ఎందుకంటే మొదట నువ్వు ఎదగాలి, అటు తరువాత ఇతరులకు అందించాలి. ఇది పని చేయటం. ఇలాగ ఎప్పుడైతే ఉంటావో ప్రజలు నిన్ను వెంబడిస్తారు. నువ్వు ఎదగకపోతే
నువ్వు జీవితంలో ఎప్పటికీ రాణించలేవు. ఇక్కడ ఇంకో విషయాన్ని చెబుతాను. ఒక వ్యక్తి ప్రజలను నడిపించేటువంటి సామర్థ్యము ఒక స్కేల్ మీద 0 నుంచి 10 అనుకుందాం. అంటే దిస్ ఈజ్ ద లీడింగ్ కెపాసిటీ ఆఫ్ ఏ లీడర్. ఒక వ్యక్తి ఇతరులను నడిపించే సామర్థ్యం. ఉదాహరణకి నీ సామర్థ్యం 3 అనుకుందాం. 0 నుంచి 3 నీ సామర్థ్యం అంతే. నీ ప్రజలు ఎప్పుడూ కూడా 2లోనే ఉంటారు. ఉదాహరణకి అమ్మకి చదువు రాదు అంటే అమ్మ చదువు ఎంత అంటే 0. మీ అమ్మగారు చదువు 0. పిల్లలకి ఏమైనా చెప్పిద్దా? కానీ అమ్మ లీడర్, ఆమెకి జనరల్ నాలెడ్జ్ ఉంది. బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుసు. చదువు రాదు కానీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో ఆమెకి తెలుసు. ఆమె సామర్థ్యం 3 అనుకుందాం. ఆమె కుటుంబంలో నడిపించే సామర్థ్యం 3. ఆమె బిడ్డలు 2 కంటే మించి పైకి పోలేరు, అంతకంటే మించిపోలేరు. ఏది కుటుంబ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చదువు కాదు. ఇప్పుడు అమ్మకి చదువు లేదు కాబట్టి వాళ్ళ అబ్బాయి కలెక్టర్ కాలేడా అంటే అవుతాడు. అమ్మకి అదర్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఆ మిగిలినటువంటి ఎబిలిటీస్ ఏంటంటే బిడ్డల్ని ఎలా చదివించాలి, వాళ్ళ పట్ల ఎలా శ్రద్ధ చూపాలి, వాళ్ళని పొద్దుండి మేల్కొల్పటం, వాళ్ళకి స్కూల్కి వెళ్ళినప్పుడు క్యారియర్ తీసుకెళ్ళటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇవన్నీ తెలుసు ఆమెకి. సో ఇంతకీ ఆమె లీడర్. ఆమె సామర్థ్యము కుటుంబ పరంగా 3. ఆమె బిడ్డలు 2 కంటే పైకి వెళ్ళలేరు. ఎడ్యుకేషనల్గా బిడ్డలు దాటి వెళ్ళొచ్చు. కనుక ఒక లీడర్ యొక్క సామర్థ్యం మీద అనుచరుల యొక్క ఎదుగుదల ఆధారపడి ఉన్నది. ఒకవేళ నీ ప్రజలు 2 నుంచి 4కు రావాలనుకో, నువ్వు మొదట 3 నుంచి 5కి వెళ్ళాలి. నీ ప్రజలు ఎదగాలంటే నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఎందుకంటే లీడరు ఒక మూత లాంటివాడు. ఇది మూత అనుకోండి. ఈ కింద ఉన్నటువంటి వారు ఇక్కడ వరకే వస్తారు, అంతే, ఆగిపోతారు, పైకి రాలేరు. కాబట్టి నువ్వు ఏ రంగంలో పైకి రావాలనుకుంటున్నావు, మొదట నీ గురి ఏంటో తెలుసుకో ఫస్ట్. అదే నేను లాస్ట్ వీక్ చెప్పాను మీకు. వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు నీకు ఇస్తున్నటువంటి దర్శనం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్ యు ఆర్ హ్యావింగ్? వాట్ ఈస్ ద గాడ్ గివెన్ విజన్? ఫస్ట్ యూ షుడ్ నో ఇట్. God appointed you, or God has chosen you to be a leader. If you want to be a leader, you have to grow within yourself. So that's why these are the 3 areas of the leader, developing the leader. The first one is head. ఆ వ్యక్తి నాలెడ్జ్లో ఎదగాలి, హార్ట్ క్యారెక్టర్లో ఎదగాలి, స్కిల్స్లో ఎదగాలి. నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రజలు నిన్ను వెంబడించడం మొదలెడతారు. ఎందుకంటే ఆ ప్రజలకి నువ్వు కావాలి, నీ సామర్థ్యం కావాలి. కాబట్టి యవనస్తులారా, ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోనండి. మీరు వ్యక్తిగతంగా డెవలప్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అమ్మా నాన్నని చదివిస్తున్నప్పుడు చదువుకోండి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. డబ్బు గురించి మనసు పెట్టొద్దు. డెవలప్మెంట్ మీద మనసు పెట్టు. నీవు డెవలప్ అయ్యావా, డబ్బు అదే పరిగెత్తుకొస్తుంది, ఉద్యోగం అదే పరిగెత్తుకొస్తుంది, పని అదే పరిగెత్తుకొస్తుంది, ప్రజలు నిన్ను వెంబడిస్తారు. యూ విల్ బి ఎ లీడర్. సో యు ఆల్రెడీ ఎ లీడర్, యు మస్ట్ బికమ్ ఏ గ్రేట్ లీడర్. నువ్వు మంచి నాయకుడు కావాలి. ప్రజలు నిన్ను వెంబడించాలి. కనుక ప్రజలను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియాలి. ముఖ్యంగా దైవజనులైనటువంటి వారికి నేను ఇవ్వాలనుకున్న సలహా, ప్రజల్ని ఏ విధంగా నడిపించాలో నీకు తెలియాలి. అందరి మనస్తత్వాలు ఒకటి కాదు, అందరి సామర్థ్యాలు ఒకటి కాదు, అందరి విశ్వాసాలు ఒకటి కాదు.
వారు పెరిగినటువంటి పెంపకం వేరుగా ఉంటుంది, వారు పుట్టినటువంటి స్థలాలు వేరు, వారు పుట్టిన కుటుంబాలు వేరు, వారి ఇమోషన్స్ వేరు, వారి పర్సనాలిటీస్ వేరు, వారి టాలెంట్స్ వేరు. ఇవన్నీ కూడా యాజ్ ఎ పాస్టర్గా నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఎలా తెలుసుకోగలవు? ఫస్ట్ డెవలప్ యువర్ హెడ్ నాలెడ్జ్, దెన్ అప్లై టు యువర్ హార్ట్, డూ ఇట్, యూజ్ ద హ్యాండ్స్. ఇదేంటి? తల అనేది నోయింగ్. చెప్పండి నాతో పాటు, నోయింగ్, తెలిసి కొనుట. రెండవది క్యారెక్టర్ దేనికి గుర్తంటే బీయింగ్, జీవించుట. చెప్పండి, బీయింగ్. హ్యాండ్స్, డూయింగ్. నాయకుడు ఈ మూడు ఉతికలు తెలిసి ఉండాలి, నోయింగ్, బీయింగ్, డూయింగ్. ఇప్పుడు నాతో పాటు చెప్పండి అందరూ, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఇలా పెట్టండి, నోయింగ్, బీయింగ్, డూయింగ్. నోయింగ్, బీయింగ్, డూయింగ్. తెలుగులో చెబుదాం. తెలుసుకొనుటలో, జీవించుటలో, చేయుటలో నేను ఎదగాలి. అప్పుడే నేను గొప్ప నాయకుడిని అవుతాను. ఆమేన్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ లీడర్స్? చేతులు ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. గ్రేట్ లీడర్స్ అంటే పాస్టర్లు అనుకున్నారు. నువ్వు పాస్టర్వే కాదు, నీ ఉన్నటువంటి కంపెనీ కానీ, హాస్పిటల్ కానీ, లేకపోతే బిజినెస్ కానీ, వాట్ ఎవర్, నువ్వు కేవలం పనిచేసే స్లేవ్గా ఉండొద్దు, లీడర్గా ఉండు. బానిసలుగా బతకొద్దు, లీడర్లుగా ఉండండి. ఐ వాంట్ యూ టు బి ఎ లీడర్, నాట్ జస్ట్ ఎ స్లేవ్. యూ మస్ట్ బికమ్ ఎ లీడర్ వేర్ ఎవర్ యు ఆర్ వర్కింగ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ షుడ్ గ్రో. Everybody is a leader. Everybody is a leader. But you have to grow in your leadership. God put a leader within you. There is a leader already within you. You should grow. Next Saturday, I am going to concentrate on the skills. Because this is where your ability comes out. First you should know what are the skills, what are the abilities, what are the talents, what are the gifts of the Holy Spirit that God has given to you. So remember, I want you to be a leader, not just to be a servant.